డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యూరోప్ నేపథ్యంలో జరిగే ప్రేమ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అందుకే మెజారిటీ భాగం ఈ చిత్రాన్ని యూరోప్లోని రకరకాల లొకేషన్లో తెరకెక్కించారు. ఇటలీ, రోమ్ వంటి నగరాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఈ ప్రేమ కథా చిత్రంలో నటిస్తుండడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. పాతకాలం వింటేజ్ కార్ల వ్యాపారి అయిన ప్రభాస్ జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ప్రవేశించాక ఏం జరిగింది అన్నదే కథాంశంగా ఇదివరకు లీకులు వచ్చాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన కథానాయిక నటిస్తుంది. సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ బ్యానర్తో కలిసి యువి సంస్థ ఈ సాహసం చేయడం పైన ఆసక్తికర చర్చ సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం జాన్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో కళా దర్శకుడు రవీందర్ రెడ్డి ఏకంగా రోమ్ నగరాన్ని సృష్టిస్తున్నారని తెలుస్తుంది. అచ్చం యూరోప్ దేశమైన రోమ్ కల్చర్ని, ఆర్కిటెక్చర్ని ప్రతిబింబించేలా మొత్తం 20 సెట్స్ని డిజైన్ చేస్తున్నారట. ఇందుకోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేస్తుండడం షాక్ ఇస్తుంది. మరో 2 సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుందండి. కేవలం హైదరాబాద్లో వేస్తున్న సెట్స్ కోసమే 80 కోట్లు ఖర్చు అంటే మొత్తం బడ్జెట్ ఎంత అంటూ అభిమానుల ఆసక్తికర చర్చ మొదలైంది. రోమ్ నగరం అంటేనే చారిత్రకంగా ఎంతో విశిష్టమైనది. రోమ్ వెళితే రోమన్లా ఉండాలన్నది ఒక ప్రసిద్ధి. అకాడమిక్ సోషల్ పట్టాల్లో కూడా రోమన్ల చరిత్రకు విశిష్ట స్థానం ఉంది. అందుకే ఈ సెట్స్ని కళాదర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డిజైన్ చేస్తున్నారని, ఇవి సినిమాకి హైలైట్గా నిలుస్తాయని తెలిసింది. ప్రతిష్టాత్మక సాహో చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా జాన్ చిత్రాన్ని కూడా 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో ఇవి రెండు ఎంతో ఇంపార్టెంట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే సాహో పోస్టర్స్, మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే జాన్ టైటిల్ లాంచ్ గురించి కానీ ఇతరత్ర సమాచారం గురించి కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు. అందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తుంది. సో ఇదండి, మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Subscribe to please do subscribe. People do come and subscribe. Please do subscribe. please subscribe. Please subscribe.